ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథల నుంచి పరబ్రహ్మ స్వరూపం అనే కథ. నేను మా నాన్న పెద్దయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ అన్నాలు తింటున్నారు. తీసుకెళ్లిన కూరగాయల బుట్టల్ని అరుగు మీద దించి ఆడే నిలబడ్డాం. కొంతమంది అడుక్కునేవాళ్ళు, ముసలాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. రోజు ఆ ఏళ్ళెప్పుడు వస్తారంతా. పెద్దయ్య చేతితో అన్నం కూరగిన్నెలతో అక్కడికి వచ్చాడు. మమ్మల్ని చూసి, ఇక్కడే నిలబడ్డారే, లోనికి పోయి మీరు తినండి అన్నాడు. ఇంటి లోపలికి వెళ్ళి అమ్మగారికి కూరగాయలు ఇచ్చాం. పెదబాబు ఎంగిలిస్తరాకుతో బావి దగ్గరికి వెళ్తుంటే, దీనికి మీరెందుకయ్యా, మేము లేమా అని ఆయన చేతిలో ఇస్తరాకు తీసుకోబోయాడు నాన్న. ఎవరు తిన్న విస్తళ్ళు వాళ్లే తీస్తారు కానీ మీరు పోయి బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కురండి అంది అమ్మగారు. పంచలో అన్నాలు పెట్టింది. బాసింపటేసుకొని వంచిన తలెత్తకుండా తింటున్నాను. నా డొక్కలో గడికొక్క పాలి పొరచేత్తో పొడుస్తా, పెద్దోళ్ల ముందు జాగ్రత్తగా తినాలిరా అంటున్నాడు నాన్న. తిండి ఆవలో పడితే నా బండికి బ్రేకులు ఉండవు. కడుపు నిండా తిని లేచాం. బూరెలు, గారెలు, పూర్ణాలు మూట కట్టించింది పెద్దమ్మగారు. పండగలన్నీ, వ్రతాలన్నీ, పుట్టినరోజులని ఏదో ఒక వంకన మా అందరికీ కడుపులు నింపుతూ ఉంటాడు పెద్దయ్య. అదే మాకు క్రిస్మస్ పండగ. పెద్దయ్య దెబ్బ పండులా ఉంటాడని అందరూ ఎర్రాచారి గారని పిలుస్తారు. కొంతమంది పెద్దయ్య అంటారు. రోజు పొద్దున్నే సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి జ్వరాలు, దగ్గులు, విరోచనాలు, సర్పి, పసిరికలు, వాంతులకి గోళీలు ఇస్తాడు. చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం అంతా వస్తారు. పాము కరిచినా, తేలు కుట్టినా, ఇంకేమన్నా అయితే వాళ్ళంతా పెద్ద డాక్టర్ గారు అంటా వచ్చేస్తారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోడు. కూరగాయలు, మినుములు, పెసలిస్తే తీసుకుంటాడు. ఆకుకూరలంటే భలే ఇష్టం. పెద్దయ్యకి 3 కొడుకులు. వాళ్ళకి బెజవాడ, గుంటూరు, ఒంగోలులో పెద్ద పెద్ద ఉద్యోగాలు. అన్నాలు తిన్నాక వాళ్ళు వచ్చి చావిట్లో సిరిచాపల మీద కూకున్నారు. పిల్లలంతా ఆడుకుంటున్నారు. మేము అక్కడే తలుపు వారగా నిలబడ్డాం. నేను వాళ్ళు చెప్పుకునే కబుర్లు ఆలకిస్తా ఉన్నాను. పెద్దయ్య అన్నం తినేసి వచ్చి ఉయ్యాల బల్ల మీద కూకున్నాడు. పెద్దమ్మగారు వచ్చి తాంబూలం పెట్టించి వెళ్ళింది. తమలపాకులకు సున్నం రాసుకుంటూ ఏదో కూనిరాగం తీస్తున్నాడు. పిల్లలంతా ఆయన చుట్టూ చేరారు. ఆకుల్లోకి యాలకులు, వక్కలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, ఎండి కొబ్బరి ముక్కలు కలిపి ఉండలా చుట్టి నోట్లో వేసుకున్నాడు. ఉయ్యాల మెల్లిగా ఊగుతుంది. బల్లకు కట్టిన ఇనుప గొలుసులు కుయ్యి కుయ్యి అంటున్నాయి. తోటలోంచి సన్నజాజి, సంపెంగ పూల వాసన వస్తుంది. మెల్లిగా చల్లగాలి తోలుతా ఉంది. పెద్ద పూల తోట ఇంటెనకుంది. పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పినాక, పొద్దుపోయింది, ఇంకపోయి పడుకోండి అన్నాడు. పిల్లలంతా వెళ్ళిపోయారు. మా కళ్ళే చూసి, ఇంటికి పోలా అన్నట్టుగా కళ్ళెగరేశాడు. తమరితో ఓ మాట చెప్పిపోదామని గొణిగినట్టుగా అన్నాడు నాన్న. వెళ్ళండి అన్నట్టుగా నవ్వుతా తలూపి, వెంకయ్య వీడి తాత తండ్రుల నుంచి తన ఇంట్లో పొలాల్లో నమ్మకంగా పనిచేస్తున్నారా అన్నాడు కొడుకులను చూస్తూ. అవునన్నట్టుగా ఆ 3 తలూపారు. మీరంతా వీడి తెచ్చిన పాలు తాగి పెరిగారా అంటుంటే వాళ్ళు నవ్వుతా నాన్న వంక చూస్తున్నారు. నాన్న తలెత్తి చూశాడు. వీడు ఈ ఊరిని, నన్ను, ఈ పొలాన్ని వదిలేసి ఎక్కడికి పోడు గాని వీరయ్యకు ఏదో ఒక దారి చూపండ్రా అన్నాడు నన్ను చూసి. నేను తలంచుకున్నాను. గొడ్డు గోద, చెట్టు పుట్ట అని బడి మానేసి తిరుగుతున్నాడు. వీడు కొంచెం తెలివైనవాడు, చదివిస్తే ప్రయోజకుడవుతాడు అన్నాడు. నా పేరు వీరబ్రహ్మం. నాన్నకి పోతులూరు వీరబ్రహ్మం గారంటే చాలా ఇష్టం. అందుకే నాకు ఆ పేరు పెట్టింది. కానీ అంతా నన్ను ఈరయ్యనే పిలుస్తారు. కొంతమంది ఈరిగాడు అంటారు. నా దగ్గరికి పంపండి నాన్నగారు, ఆంధ్ర మెట్రిక్ కట్టిస్తాను. నా దగ్గరికి పంపితే ఏదో ఒక పనిలో పెట్టిస్తా, నేను చదువు చెప్పిస్తా అని 3 అన్నారు. నాన్న ఏం మాట్లాడలేదు. ఎల్లొత్తాం అని పెద్దయ్యకు చెప్పి బయటకు వచ్చాడు నాన్న. మొలుగోలు తూములు వచ్చేదాకా నోరు తెరవలేదు. ఆకాశం నిండా చుక్కలు, చందమామ పిల్లల కోడిలా ఉన్నారు. ఒక గుడ్లగూబ పెద్దగా అరుస్తా మా నెత్తి మీద నుంచి పోయింది. ఒళ్ళు జలదరించింది నాకు.
నాన్నకు కోపం వచ్చినా బాధేసినా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడ్డు. లోపల లోపల కుమిలిపోతాడు. తూముల మీద మూట దించి కాలువలో పారుతున్న నీళ్లను చూస్తున్నాడు. నేను కాలువ కడ్డంగా పెట్టిన మావు దగ్గర ఎగురుతున్న చేపలను చూస్తా నిలబడ్డాను. కలెక్టర్ ఉద్యోగం ఇచ్చినా సరే నా కొడుకుని యాడికి పంపనంటే పంపను అని నా కుడి చెయ్యి నెత్తి మీద పెట్టుకున్నాడు. నాకు భయం వేసింది. రే సిన్నుడా, నన్ను వదిలేసి ఇంకెవ్వళ్ళింటికి పోనని మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పరా అన్నాడు. నాన్న కళ్ళల్లో నీళ్లు. రామగుండంలో జరిగినది నాన్న ఎట్టా మర్చిపోతాడు? అది నాకన్నా నాన్నకే బాగా గుర్తుంది. నేను 7వ తరగతి చదివేటప్పుడు అనుకుంటా ఇది జరిగింది. అప్పుడు అమ్మ చచ్చిపోయింది. నేను అమ్మ మీద దిగులేసుకుంటానని అంతా నన్ను కనిపెట్టుకొని ఉండేవాళ్ళు, కానీ అమ్మ మీద నాన్నే ఎక్కువగా దిగులేసుకున్నాడు. అన్నం తినకుండా పొలం పోయి మంచికాడ కూకునేవాడు. చెట్టులతో పిట్టలతో మాట్లాడేవాడు. పెద్దయ్య దగ్గరికి వెళ్ళి అంతా చెప్పి గొక్క పెట్టి ఏడ్చా. నాకు ధైర్యం చెప్పాడు. ఆ రోజు నుంచి పొద్దున్నే వచ్చి నాన్నతో గుళికలు మింగిచ్చేవాడు. మాదీఫల రసాయనం నేరేడాకులో వేసి నాన్నతో నాకిచ్చేవాడు. పెద్దయ్య ఇచ్చే మందులకు నాన్నకి ఆకలి పెరిగింది. భాగ్యం పెద్దమ్మ రోజు మంచి మంచి కూరలు వండి పెట్టేది. క్రిస్మస్ పండక్కి నాన్న జనంలో పడ్డాడు. మాకు కొత్త గుడ్డలు తెచ్చాడు పెద్దయ్య. అవి కట్టుకొని చర్చికెళ్ళి మొక్కుబడి కానుగ్గా మా చెట్టు ఎండు కొబ్బరికాయలు ఇచ్చాం. రాత్రుళ్ళు అన్నాలు తిన్నాక నేరేడు చెట్టు కింద నొలక మంచం వేసుకొని పాటలు పాడేవాడు నాన్న. ఏ కులమని నన్నెవరన్నా అడిగితే నేనేమి చెప్పుదు? లోకులకు, పలు కాకులకు, దుష్టులకు, దుర్మార్గులకు అని ఆయన పాడుతూ ఉంటే గూని పున్నమ్మ, ఏసేపు తాత, కుంటెంకయ్య, సుబ్బయ్య మామ అంతా వచ్చి కూకొని వినేవాళ్ళు. రోజు విని విని ఆ పాటలన్నీ నాకు వచ్చేసినాయి. ఆ ఏడాది ఎండాకాలం బడిపిల్లలకు సెలవులు ఇచ్చినప్పుడు మా ఊరొచ్చాడు నాగయ్య బావ. రామగుండంలో బస్సు కండక్టర్ ఉద్యోగం చేసేవాడు. మా పల్లెలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేది ఆయన ఒక్కడే. గొట్టం ప్యాంటు బూషర్టు వేసుకొని బూట్లు తొడుక్కొని మా డాబుసరిగా ఉండేవాడు. అమ్మకు పెద్దన్న కొడుకు. మధ్యలో బడి మాన్పించి గొడ్లకాడికి పంపుతుంటే మా అమ్మ చదివించిందంట. అందుకని మేమంటే బావకు ఇది. వస్తా వస్తా ఊరి నుంచి ఏమన్నా తెచ్చేవాడు. అప్పుడు నాన్న బుర్రలో ఏ పేడ పురుగు చేరిందో గాని నన్ను బావ దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన్ని ఏదో ఒక దాంట్లో ఇరికిచ్చరా, బడికి పోకుండా చెట్లంట పుట్లంట తిరుగుతున్నాడు అన్నాడు. బావ అప్పుడేం చెప్పకుండా సెలవులైపోగానే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కుంటెంకయ్య కొడుకు సుబ్బారావు పెళ్ళికొచ్చాడు. నాన్న ఉడుం పట్టు పట్టాడు. నాన్న మాటకి ఎదురు చెప్పలేక నన్ను రామగుండం తీసుకెళ్ళాడు బావ. ఇల్లు వదిలేసి వేరే ఊరు వెళ్ళటం, నాన్నకి దూరంగా ఉండటం అదే మొదటిసారి. ఆ దేశంలో మాటలు సరిగ్గా అర్థమయ్యేవి కాదు. అంతా కొత్త కొత్తగా ఉండేది. బావకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అక్క జబ్బు మనిషి. ఎప్పుడు కంగుమని దగ్గుతూ మూలుగుతూ ఉండేది. తాను దూర సందు లేదు కానీ మెడకో డోలన్నట్టు ఈ మాయదారి సందుతోనే ఏగలేక సస్తా ఉంటే ఈ దరిద్రాన్ని ఎంటేసుకొచ్చాడు అంది నన్ను చూసి చూడంగానే. నేనెళ్ళిన 2-3 రోజులకి పని మనిషి మానేసింది. అంట్లు బట్టలు ఉతుకుతూ గొనుక్కునేది. ముక్కుతా మూలుగుతా అక్క ఒక్కతే ఆ పనులన్నీ చేస్తా ఉంటే నేను సాయం చేసేవాడిని. తర్వాత పని మనిషి పూర్తిగా మానేస్తే అవన్నీ నా మీదే పడ్డాయి. పంచలో పడుకునేవాణ్ణి. రోజు సద్దన్నమే పెట్టేది. రోజు పిల్లల్ని బడికి తీసుకెళ్ళడం, మధ్యాహ్నం పూట అన్నం క్యారేజీ తీసుకెళ్ళి తినిపించి బడైపోగానే తీసుకురావడం నా పని. 2వ నెలలో చలి జ్వరం వచ్చి వణుకుతుంటే గుర్రం గుడ్డిదైనా దాణా తప్పుద్దా అని నాకు అన్నం పెడతా గొనిగేది అక్క. ఒకసారి బావ డ్యూటీకి వెళ్తా మటన్ ఇచ్చిపోయాడు. అక్కకి మటన్ గోంగూర అంటే ఇష్టం. నన్ను మార్కెట్కి పోయి గోంగూర తెమ్మంది. కాళ్ళు అరిగేటట్టు తిరిగినా ఎక్కడా దొరకలేదు. దరిద్రుడు ఏ రేవుకెళ్ళినా ముళ్ళ పక్కలే అంది నా చేతిలో సంచి లాక్కొని. అక్కడ గోంగూరని పుంటికూర అంటారని తర్వాత తెలిసింది. క్రిస్మస్ పండగ వచ్చింది. పొద్దున్నే లేచి కొవ్వొత్తులు వెలిగించాం. బావతో పాటు మార్కెట్కి వెళ్ళి నాటుకోడి తెచ్చి బొచ్చు పీకి కాల్చి కోసి అక్కకిచ్చా.
కొబ్బరికాయలు పీచు తీసి పగలకొట్టి కొబ్బరి తురిమి అంతా చేసేసరికి చేతులు బొబ్బలెక్కినాయి. కోడికూర కొబ్బరన్నం భలే వండింది అక్క. ఆ చుట్టుపక్కలంతా మసాలా వాసనలతో గుమగుమలాడిపోయింది. అందరూ కొత్త బట్టలు వేసుకొని చర్చికెళ్ళారు. నేను వస్తానంటే ఇంటి దగ్గర బంతిపూలు ఎవరన్నా కోసుకెళ్తారు, కాపలా ఉండమంది. పండక్కి నాకు కొత్త బట్టలు లేవు. చర్చికెళ్ళి వచ్చాక అంతా అన్నాలు తిన్నారు. నేను పంచలోనే కూర్చున్నాను. కొబ్బరన్నం వాసనకి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంతా తిన్నాక పిలిచింది. కంచం కడుక్కొని వెళ్ళా అన్నం పెట్టుద్దని. మీ బావకు అన్నం తినగానే కునుకు తీసే అలవాటు. పిల్లలు అల్లరి చేస్తున్నారు కానీ పార్కుకు తీసుకెళ్ళమంది. పార్కుకి వెళ్ళాం. ఆకలికి పేగులు లుంగలు చుట్టుకొని అరుస్తున్నాయి. కుళాయిలో నీళ్లు తాగి బెంచి మీద పడుకున్నా. పొద్దుపోయింది. పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చా. చిన్నోడు నా మీద ఏం చాడీలు చెప్పాడో గాని వీళ్ళని ఒంటరిగా వదిలేసి పందిలా నిద్రపోయావంటగా అని తిట్టింది అక్క. ఆకలైతే నీరసం వచ్చి పడుకున్నానక్క అన్నాను. సోమరిపోతుకి నిద్రెక్కువ, దరిద్రుడికి ఆకలి ఎక్కువ అంటూ తిట్టింది. అందరూ మొదటాట సినిమాకి వెళ్ళిపోయారు. సినిమాకి వెళ్ళి వచ్చాక అంతా తినగా మిగిలిన అడుగు బొడుగు మాడు చెక్కలు పెట్టింది. కూర వేయలేదు. నేను పడే బాధలన్నీ పోసుకొచ్చినట్టుగా నాన్నకు ఉత్తరం రాశా. వెంటనే తిరిగి రమ్మని నాన్న మనీ ఆర్డర్ పంపాడు. భలే సంతోషం వేసింది. బెజవాడ వైపు డ్యూటీ పడినప్పుడు తీసుకెళ్తాలేరా అన్నాడు బావ. నెల రోజులైంది. మళ్ళీ నాన్నకు ఉత్తరం రాశా. ఒకరోజు డ్యూటీ నుంచి హడావిడిగా వచ్చాడు బావ. నన్ను బస్టాండ్కి తీసుకెళ్ళి బెజవాడ పోయే బస్ ఎక్కించాడు. టికెట్ కొని నా చేతికిచ్చి కండక్టర్తో చెప్పాడు. బ్రెడ్ కొంత చిల్లర నా చేతిలో పెట్టి, దొంగముండా నీతో 60 చాకరీ చేపించింది, ఈడ సంగతులేవి బావతో చెప్పబాక అని అటు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. ఊరెళ్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఆ రాత్రి బస్సులో సరిగ్గా నిద్ర పట్టలేదు. రెండో రోజు మధ్యాహ్నానికి ఇంటికొచ్చా. అప్పుడే అన్నం గిన్నె పొయ్యి మీద నుంచి దించి గంజి వారుస్తున్నాడు నాన్న. నన్ను చూడగానే ఉడుకుదమ్ము అన్నం కంచంలో వేసి నా చేతికిచ్చాడు. దాంట్లోకి చింతపండు కారం వేశాడు. గబగబా 2 ముద్దలు మింగేసరికి కంట్లో నలగపడ్డట్టుగా పటపటా నీళ్లు కారినాయి. ఒకటే మంట. నోరు పొక్కిపోయినట్టు రొప్పుతుంటే ఉట్టి మీదున్న మట్టి పిడతలోని మీగడంతా తీసి కంచంలో వేశాడు నాన్న. అన్నం మొత్తం తిన్నాక చెంబుడు నీళ్లు తాగేసి కూకున్న నలక మంచం మీద అడ్డంగా వాలిపోయా. నా ఎంగిలి చేయి కడుగుతుంటే ఒళ్ళంతా పులిసిపోయిందన్నాను మూలుగుతూ. కాళ్ళు ఒత్తుతూ పక్కనే కూకున్నాడు నాన్న. ఎంతసేపు మొద్దు నిద్రపోయానో గుర్తులేదు. నిద్ర లేచేసరికి దీపం ముట్టిస్తున్నాడు నాన్న. ఆకలి అన్నాను నీరసంగా. కంచం నిండా అన్నం, బొమ్మిడాయలు కూర చేసిచ్చాడు. ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేసా. అప్పుడు చూసా నాన్నని తేరిపారా. చిక్కి సగం అయిపోయాడు. కళ్ళల్లో పెనాలెట్టుకొని నా కోసం చూస్తా ఉన్నట్టుందా చూపు. బువ్వ తిని ఎన్ని రోజులయ్యిందయ్యా అన్నాడు. నాన్నని వాటేసుకొని గుక్కపట్టి ఏడ్చా. నన్ను వదిలేసి ఇంకేడికి పోబాకయ్యా, కలో గంజో కలిసే తాగుదాం అన్నాడు. పెద్దయ్య మాటంటే నాన్నకు మంచి గురి. ఆయన నందంటే నంది, పందంటే పంది. ఆ ఏడాది దసరా పండక్కి పెద్దబాబు వచ్చాడు. ఆయనతో కలిసి బెజవాడ పో అన్నాడు నాన్న. నేను వెనక ముందు ఆడుతూ ఉంటే పోయి బాగా చదువుకోరా అని ధైర్యం చెప్పాడు పెద్దయ్య. బెజవాడ వెళ్ళాను. పెద్దబాబు పూర్ణానందపేటలో గంటావారి వీధిలో ఉంటారు. ఆయనకి 3 పిల్లలు. వాళ్ళంతా ఎండాకాలం దసరా సెలవులప్పుడు ఊరొచ్చేవాళ్ళు. అంతా కలిసి ఆడుకునేవాళ్ళం. నాతో పాటు అమ్మ తినే అన్నం గిన్నె, లాగు చొక్కాయి గుడ్డ సంచిలో కుక్కి తెచ్చుకున్నాను. నన్ను ఇంటి దగ్గర వదిలేసి పెద్దబాబు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి కాకి నిక్కరు చొక్కా వేసుకున్న ఆఫీస్ బంట్రోతో వచ్చాడు. అమ్మగారితో చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. క్షవరాలు చేసే మనిషి దగ్గర కూకోబెట్టాడు. ఆయన మిషన్ లాంటి దాంతో తలంతా బరబరా గొరిగి పారేశాడు. అద్దంలో చూసుకుంటే ఏడుపు వచ్చింది. అంటకత్తరేశాడు. దొంగనా కొడుకు. బండబూతులు తిట్టుకున్నా. నాకు ఇంత పొడుగు గిరిజాలు చుట్టుండేది. భుజాల మీద పడేది. అమ్మ ఆముదం రాసి జడేసేది. వాళ్ళిద్దరిని తన్నేసి రైలు బండెక్కి ఊరెళ్ళిపోదామన్నంత కోపం వచ్చింది. నాన్న పెద్దయ్య గుర్తొచ్చి మానుకున్నా.
పక్క సందులో బట్టలు కుట్టే సాయి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన నా ఆదులు తీసుకున్నాడు. నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు కాకి నిక్కరోడు. మిలిటరీ క్రాఫ్ట్ చేపించినందుకు భలే కోపం వచ్చింది నాకు. బావి దగ్గర కుంకుడుకాయల రసం ఉంది, తలస్నానం చేసిరా వీరయ్యా అంది అమ్మగారు. కొత్త తుండుగుడ్డ ఇచ్చింది. తల మీద 2 బొక్కెన్లు నీళ్లు గుమ్మరించుకొని వచ్చి చూస్తే నా సంచి కనబడలేదు. దిగులుగా వచ్చి అరుగు మీద కూకున్నాను. వచ్చిపోయే జనాలను చూస్తా మాపటేళ్ల దాకా ఉన్నా. రాము, బ్రహ్మం, ఇందుమతి బడి నుంచి వచ్చారు. నన్ను చూసి వీరయ్య ఊరి నుంచి ఎప్పుడొచ్చావు, నానమ్మ తాతయ్య బాగున్నారా అంటూ నా పక్కన కూకున్నారు. మేమంతా కబుర్లు చెప్పుకుంటుంటే పెద్దబాబు ఆఫీస్ నుండి వచ్చాడు. ఆయన పక్కనే పొద్దున్న వచ్చిన కాకి నిక్కరోడున్నాడు. ఆయనకి ఒక చేతిలో టిఫిన్ క్యారేజీ, ఇంకో చేతిలో సీతాఫలాల బుట్ట ఉంది. మాకందరికీ కాయలు తెచ్చిచ్చింది ఇందుమతి. నాకు తాటికాయంత పండిచ్చింది. అంత పెద్ద సీతాఫలం పండు ఇంతవరకు తినలేదు. కబుర్లు చెప్పుకుంటా తిన్నాం. ముగ్గురు లోనికి వెళ్ళారు. అమ్మగారు వచ్చి కొత్త గొట్టం ప్యాంటు, కొత్త చొక్కా ఇచ్చింది. అవి వేసుకుంటే ఏనుగెక్కినంత సంబరం అయింది. అరుగు మీద కూకున్నా కొత్త బట్టలు చూసుకుంటూ. మొదటిసారి గొట్టం ప్యాంటు తొడుక్కుంటే భలే ఉంది. రామం వచ్చి నన్ను లోనికి తీసుకెళ్ళాడు. అంతా అన్నాలు తింటున్నారు. ఇందుమతి వాళ్ళ నాన్న పక్కన కూకొని విసనకర్రతో విసురుతుంది. నన్ను రామం పక్కన కూకోమంది అమ్మగారు. దిక్కులు చూస్తూ ఉంటే మొహమాట పడకుండా తినమంది. కంచంలో మెతుకులు కెలుకుతుంటే మీ ఇంట్లో ఎలా తింటావో అలా తిను, మీ అమ్మ ఏది పెడితే అది తినవు, ఇది మీ ఇల్లే అనుకో అంది అమ్మగారు. నాకు అమ్మ లేదు, చచ్చిపోయిందిగా అన్నాను. అమ్మ గుర్తొచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తుడుచుకున్నా. ఈ రోజు నుంచి నన్ను మీ అమ్మే అనుకోరా పిచ్చినాగన్న. వీడు నీ అన్న, వాడు నీకు తమ్ముడు, ఇందు నీ చెల్లి. ఈ వేళ నుంచి నాకు 4 పిల్లలు అంది కంచంలో లడ్డూలు వడ్డిస్తూ. అమ్మను మళ్ళీ చూసినంత ఆనందమైంది. పెద్దబాబు కొత్త బస్సులు, లారీలు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ల వ్యాన్లకు రిజిస్ట్రేషన్ చేసి నంబర్లు ఇచ్చే పెద్ద ఆఫీసరు. డ్రైవింగ్ లైసెన్స్లకు కూడా ఇక్కడికే వస్తారు. ఆఫీసు గాంధీనగర్లో ఉంది. పొద్దున్నే లేచి బావి దగ్గర నీళ్లు పోసుకునేవాళ్ళం. రామం, బ్రహ్మం, ఇందుమతి తినేసి బడికి వెళ్ళిపోయేవాళ్ళు. నేను పెద్దబాబుతో కలిసి ఆఫీస్కి వెళ్ళేవాడిని. మధ్యాహ్నం ఇంటికొచ్చి అన్నం క్యారేజీ, అరిటాకు తీసుకెళ్లేవాడిని. సాయంత్రం వెల్కమ్ హోటల్ నుంచి ఫ్లాస్కులో కాఫీ తీసుకురావాలి. నెల రోజులకే అక్కడ చేసే పనులు కొంచెం కొంచెం అలవాటు పడ్డాయి. పెద్దబాబు తాలూకు మనిషినని ఏజెంట్లు, ఆఫీస్లో స్టాఫ్, లారీ ఓనర్లు నాతో బాగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కాఫీలు, టీలు తాపించేవాళ్ళు. ఒకరోజు పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్లు పోస్తుంటే బయట అరుగు మీద కూకొని ఉన్నారు నాగయ్య బావ. ప్యాసింజర్లకి టికెట్లు కొట్టకుండా డబ్బులు కాజేస్తున్నాడని చెకింగ్ వాళ్ళు పట్టుకొని సస్పెండ్ చేశారంట. 3 నెలల క్రితం అక్క పిల్లలతో ఊరొచ్చి ఉంటున్నాడంట. ఉద్యోగం ఊడిపోయినట్టుంది అని తెలుసుకొని బావని నాన్న పెద్దయ్య దగ్గరికి తీసుకెళ్ళాడంట. పెద్దబాబుతో పనవుద్దని ఉత్తరం రాసిచ్చాడంట. ఆ ఉత్తరం నాకు చూపించాడు బావ. పెద్దయ్యది గొలుసు కట్టు రాత. నాకు దాన్ని చదవటం వచ్చు. వీడి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. తప్పు చేశాడు, సరిదిద్దుకుంటానన్నాడు. మనిషి మారితే మంచిదే. లోకంలో తప్పు చేయని మనుషులుంటారా ఏంటి? వీడు మన వెంకయ్యకు స్వయాన భావమరిది. ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం అని రాసుంది. చివరాఖరిలో పెద్దయ్య సంతకం ఉంది. బావను పెద్దబాబు గదికి తీసుకెళ్ళా. పెద్దయ్య ఉత్తరంతో పాటు ఇంకొన్ని కాగితాలు ఇచ్చి తన బాధల్ని చెప్పుకున్నాడు. దండం పెట్టి వెళ్ళిపోయాడు బావ. పెద్దబాబు ఆఫీస్ పని అయిపోగానే నన్ను ఏలూరు రోడ్లో ఉన్న నవోదయ బుక్ స్టాల్కి తీసుకెళ్ళాడు. ఆంధ్ర మెట్రిక్ పుస్తకాల సెట్టు కొనిపెట్టాడు. ఆ రాత్రి నుంచే చదువు మొదలెట్టా. అర్థం కానివి బ్రహ్మం చెప్పేవాడు. మార్చికి పరీక్ష ఫీజు కట్టారు. దసరా పండక్కి కొత్త బండ్లు బాగా కొంటారు. వాటన్నిటినీ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీస్కి తీసుకొస్తున్నారు. అందరూ బిజీగా ఉంటే ప్యూన్లు, అటెండర్లు ఊరి మీద తిరిగేవాళ్ళు దసరా మామూళ్ళ కోసం. ఆ పనులన్నీ నా మీదే పడేవి. లారీలు, బస్సులకు పూజలు చేసి
బుట్టలు బుట్టలు బందర్ లడ్డూలు, జాంగ్రీలు, మైసూర్ పాకులు తెచ్చేవాళ్ళు. ఆఫీసులో అందరికీ పంచేవాళ్ళు. రోజుకో పుట్ట అన్నట్టుగా పెదబాబుకు వచ్చేది. వాటన్నిటినీ పన్నోళ్ళకి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పంచేది అమ్మగారు. నాకు తిన్నన్ని పెట్టేది. ఆఫీస్లో పని ఎక్కువై ఆ రోజు ఇంటి నుంచి క్యారేజీ తేవటం లేట్ అయింది. నేను క్యారేజీ తెస్తుంటే ఆఫీస్ బయట అక్క, బావ, పిల్లలు నిలబడి ఉన్నారు. నన్ను చూసి పిల్లలు పరిగెత్తుకొచ్చారు. పెదబాబు చేసిన సాయం వల్ల బావను తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారంట. కలిసిపోదామని వచ్చారంట. వాళ్ళని లోనికి తీసుకెళ్ళా. బావ, అక్క పెదబాబు కాళ్ళ మీద పడ్డారు. తమ దయ వల్ల మాకు మళ్ళీ అన్నం దొరికిందయ్యా అంది అక్క దండం పెడతా. అప్పటికే లంచ్ టైం దాటిపోయింది. నేను టేబుల్ మీద అరిటాకేసి అన్నం క్యారేజీ సర్దుతుంటే ముందు వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి అమ్మగారికి చెప్పి భోజనం పెట్టించి పంపు అన్నాడు పెద్దబాబు. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళా. క్రిస్మస్ పండక్కి నాన్నకు కొత్త బట్టలు కొనిపెట్టాడు పెద్దబాబు. ఇంటికి వెళ్ళా. నాన్న నన్ను చూసి సంతోషపడ్డాడు. సంక్రాంతి పండక్కి ముందు చలి పెరిగింది. పొద్దున్నే లేచి మేమంతా పాత న్యూస్ పేపర్లతో చలిమంట వేసుకునేవాళ్ళం. ఒకరోజు పొద్దున్నే మేమింకా నిద్ర లేవకముందే టెలిగ్రామ్ వచ్చింది. దాంట్లో పెద్దయ్య చనిపోయినట్టు ఉంది. బయలుదేరి మేమంతా ఊరెళ్ళేటప్పటికే బంధువులంతా వచ్చారు. ఇసుకేస్తే రాలినట్టు ఊర్జనం వచ్చారు. కర్మకాండలన్నీ పూర్తయి ఇంటికి చేరుకునేటప్పటికి పొద్దుపోయింది. కరణం, మున్సబ్బు, ఊరి పెద్దలు, పూజారి అంతా పంచలో కూర్చున్నారు. పెదబాబు చిన్నబాబులతో మాట్లాడుతున్నారు. పెద్దయ్య ఫోటోకి బంతిపూల దండేసి పంచలో పెట్టారు. నానమ్మ మీకు ఇది ఇవ్వమన్నదంటూ ఒక కాగితం పెద్దబాబుకి ఇచ్చింది ఇందుమతి. ముందు వెనక తిప్పి చూసి నాన్నగారు రాసిన విల్లు అన్నాడు చదువుతూ. కీర్తిశేషులు దువ్వేదుల వీరబ్రహ్మచారి గారి ఏకైక కుమారుడైన పరబ్రహ్మచారి అను నేను స్వదస్తూరితో వ్రాసిన వీలునామా. సంపూర్ణ ఆరోగ్యంతో జ్ఞానేంద్రియాలన్నీ సక్రమంగా పనిచేయునప్పుడు రాసినది. ఇప్పుడు నా వయసు 82 సంవత్సరాలు. నా మరణాంతరం నన్ను సంతోషంగా సాగనంపండి. నన్ను నాన్నగారి సమాధి పక్కన సమాధి చేయండి. అన్ని మతాలు దేవుణ్ణి నమ్ముతాయి కానీ నేను మనుషుల్ని నమ్ముతాను. వారి ఆకలి తీర్చిన, వ్యాధులు నయం చేసిన దేవునికి సేవ చేసినట్టేనని నా నమ్మకం. నా జీవితకాలంలో నేను చేసింది ఇదే. నా తదనంతరం ఎవరైతే దీన్ని కొనసాగిస్తారో వారే నాకు నిజవారసులు. మానవుల పట్ల ప్రేమ, సేవాభావం, మంచి గుణాలు ఇవి అందరికీ లాభదాయకమైనవి. ఇతరులను మానసికంగా, శారీరకంగా గాయపరచటం, అన్యాయం చేయడమే నరకమని నేను నమ్ముతాను. ఈ సూత్రాన్ని జీవితాంతం పాటించాను. ఇంతకాలం నా భార్యకు కూడా తెలియని రహస్యం. మాకు వివాహమైన 10 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. దివ్వేదుల వంశం నాతోనే అంతమవుతుందని భయపడింది సీత. నన్ను మారుమనువు చేసుకోమంది. నేను ఒప్పుకోలేదు. ఆశ పూర్తిగా వదులుకున్న తరుణంలో మనూరికి కాశీ నుంచి ఒక సాధు వచ్చాడు. నేను సీత వెళ్ళి కలిసాం. కమలం దుంపచూర్ణాన్ని మాదీఫల రసాయనంలో కలిపి సంతానం కలిగే వరకు నెలలో 1,000 రోజులు సేవించమన్నాడు. ఆ దుంపలను నేనే స్వయంగా తెచ్చి ఎండబట్టి చూర్ణం చేయాలనేది నియమం. తూర్పు చెరువు ఎప్పుడూ కమలం ఆకులతో, పువ్వులతో నిండుగా ఉండేది. ఒకరోజు వేకువజామున వెళ్ళి చెరువులో దిగాను. కలవతూండ్లు కాళ్లకు చుట్టుకొని మునిగిపోయాను. ఆ వేళప్పుడు పొలానికి నీరు పారించడానికి చెరువు కట్ట మీదుగా వెళ్తున్నాడు వెంకయ్య. నన్ను గమనించి ప్రాణాలకు తెగించి చెరువులో దూకి నన్ను రక్షించాడు. నా ప్రాణదాతకు ఈ విధంగా రుణపడ్డాను. ఇది ఎవరికీ తెలియదు. అతని రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. తూర్పు చెరువు కిందున్న నా స్వార్జితమైన ఎకరం మాగాణి ఆచారిగారి పొలం అంటారు. దాసరి పుల్లయ్య కుమారుడైన వెంకయ్యకు నా ఇష్టపూర్వకంగా దారాదత్తం చేయిస్తున్నాను. ఇది వ్రాయినప్పుడు నా భార్య సీతామహాలక్ష్మి నా పక్కనే ఉన్నది. శివంగులపాలెంలోని 5 ఎకరాల మాగాణి, నగలు, ఈ ఇల్లు నా భార్యకు చెందుతాయి. సెలవు. ప్రేమతో, చిరునవ్వుతో. పుష్యపూర్ణిమ జనవరి 1968 సంవత్సరం 12వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలు. ఇట్లు దివ్వేదుల పరబ్రహ్మచారి వ్రాలు.
పెదబాబు చదవటం అయిపోయింది. కొంతమంది ముక్కున వేలేసుకున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎర్రాచారి గారిది చాలా గొప్ప మనసండి. లేకపోతే బంగారం పండే పొలాన్ని దారిన పోయే దానయ్యకు రాస్తాడా అన్నాడు కరణం. పోయి హరిజనుడికి రాశాడేంటి? ఏ గుడికో బడికో రాస్తే పుణ్యం పురుషార్థం దక్కేది అన్నాడు పూజారి. అయ్యా, దాసర్లకి పెడితే అమ్మ జంగాలకు పెట్టిందంట అంటా ఉంది ఎవ్వరం గొనుక్కున్నాడు మున్సబు. మాటలు అయిపోయినాయి. ఏం చెబుతారా అని అంతా అమ్మగారు, పెదబాబు, చిన్నబాబుల వైపు చూస్తున్నారు. నాన్నగారు ఏది చేసినా మంచే చేస్తారు. ఆయన మాటకు మేమెప్పుడూ ఎదురు చెప్పలేదు. ఇది కూడా ఆయన ఇష్టప్రకారమే కానివ్వండి కరణం గారు అన్నాడు పెదబాబు. దశదిన కర్మలు అయిపోయే వరకు అందరూ అక్కడే ఉన్నారు. నన్ను బ్రహ్మాన్ని పెద్దమ్మగారికి తోడుగా ఉంచి అంతా వెళ్ళిపోయారు. 10 రోజులుండి బెజవాడ వెళ్ళిపోయా. మార్చి పరీక్షకు చదవాలిగా. మే నెలలో నా పరీక్ష ఫలితాలు వచ్చినాయి. 2nd క్లాస్లో పాస్ అయ్యా. ఆఫీస్లో స్టాఫ్కి స్వీట్స్ పంచాం. అంతా కంగ్రాట్స్ చెప్పారు. ఇంటిలో అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. పరీక్ష పాస్ అయినట్టు నాన్నకు చెబుదామని ఊరొచ్చా. ముందుగా పెద్ద ఇంటికే వెళ్ళాను. అరుగుల మీద 20 మందికి పైగా బిచ్చగాళ్ళు ముసలి ముతక కూర్చుని అన్నాలు తింటున్నారు. పరబ్రహ్మం వాళ్ళకి వడ్డిస్తున్నప్పుడు నాన్న సాయం చేస్తున్నాడు. అమ్మగారు గడప మీద నిలబడి చూస్తోంది. నాన్న చేతిలోని అన్నం బేసిన్ నేను తీసుకున్నాను. కథ సమాప్తం అండి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మనం మళ్ళీ కథతో రేపు కలుద్దాం.